అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2025 నాటికి డిజిటల్ ప్రపంచంలో ముందుండాలంటే ఏం కావాలి అంటే ఏ స్కిల్స్, టూల్స్, అనలిటిక్స్ అవసరమో కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర ఇంటెలిపాట్, ఫైర్వర్క్, మార్కెటర్ మిల్క్, ఇంకా గోడాడీ, టెక్రాడార్, మోజ్, స్ప్రౌట్ సోషల్ ఇలా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వీటిల్లోంచి మెయిన్ పాయింట్స్ ఏంటో బయటకు తీద్దాం. అవునండి, కరెక్ట్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, వీడియో కంటెంట్, డేటా అనలిటిక్స్, ఎస్ఈఓ ఇవన్నీ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. సో ఈ చేంజెస్ని అర్థం చేసుకుని మన స్ట్రాటజీస్ ఎలా మార్చిపోవాలో చూడాలి. ఓకే, సో ఫస్ట్ 2025లో ఏ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు? ఇంటెలిపాట్, బ్రైట్ టెక్ ఆర్టికల్స్ చూస్తే అనలిటికల్ స్కిల్స్, ఎస్ఈఓ, కంటెంట్, సోషల్ మీడియా, వీడియో మార్కెటింగ్ ఇవే కీలకం అనిపిస్తోంది. అవును, మీరు చెప్పింది నిజమే. ముఖ్యంగా డేటా అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ లాంటి టూల్స్ వాడి క్యాంపెయిన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడటం, కస్టమర్ బిహేవియర్ని అర్థం చేసుకోవటం ఇది చాలా కీలకం. కరెక్ట్. అలాగే కంటెంట్ ఎప్పటికీ కింగ్ లాంటిదే అనుకోండి. ఎంగేజింగ్ బ్లాగ్స్, వీడియో స్క్రిప్ట్స్ రాయగలగాలి. ఇప్పుడు మీరు చూస్తే యూట్యూబ్, టిక్టాక్, రీల్స్, వీడియో కంటెంట్ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. అవునవును. కాబట్టి టెక్ రాడార్ చెప్పినట్టు వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి. అంటే క్యాప్కట్ లాంటి ఫ్రీ యాప్స్ కానీ లేదా లుమా ఫ్యూజన్ లాంటి ప్రో యాప్స్ కానీ. ఓకే, మరి ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మార్కెటర్ మిల్క్, గోడాడీ ఆర్టికల్స్ అంటున్నాయి ఏఐ మార్కెటింగ్ను మొత్తం మార్చేస్తుందని. ఎలా ఇది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏఐ చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది చూడండి. అంటే రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా, వాటిని ఆటోమేట్ చేయడానికి జాపియర్, గమ్లూప్ లాంటివి. కంటెంట్ రాయడంలో హెల్ప్ కోసం జాస్పర్, బ్రాండ్వెల్ లాంటి ఏఐ టూల్స్. అచ్చా. ఇమేజెస్ జనరేట్ చేయడానికి మిడ్జర్నీ, ఆడియో వీడియో క్వాలిటీ పెంచడానికి లాలాలేఐ, క్రేయో లాంటివి. ఇంకా కస్టమర్ ఇంటరాక్షన్స్ కోసం చాట్ ఫ్యూయల్ లాంటి చాట్ బాట్స్ వాడకం పెరుగుతోంది. అంతేకాదు పెకాన్ ఏఐ లాంటి టూల్స్తో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడి కస్టమర్ల ఫ్యూచర్ నీడ్స్ని కూడా అంచనా వేయొచ్చు. వావ్, ఓకే. వీడియో మార్కెటింగ్ గురించి ఇందాక అన్నాం కదా. ఫైవర్క్ ఆర్టికల్ ప్రకారం ముఖ్యంగా షార్ట్ ఫామ్ వీడియోస్ అంటే రీల్స్, షార్ట్స్ లాంటివి క్రియేట్ చేసేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి? ఫస్ట్ 1 or 2 సెకండ్స్లోనే హుక్ ఉండాలి. చూసే వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయాలి. కంటెంట్ ఫోకస్డ్గా మన బ్రాండ్కు సూట్ అయ్యేలా ఉండాలి. ఓకే. మొబైల్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వర్టికల్ ఫార్మాట్ 9.16 బెటర్. ఇంకా క్లియర్ ఆడియో, చాలామంది సౌండ్ లేకుండా చూస్తారు కాబట్టి క్యాప్షన్స్ మస్ట్. కరెక్ట్, క్యాప్షన్స్ ఇంపార్టెంట్. అవును, ట్రెండింగ్ ఆడియో ఎఫెక్ట్స్ వాడితే రీచ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం, పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేయాలి. వ్యూస్, లైక్స్, షేర్స్ ఈ మెట్రిక్స్ చూడాలి. రైట్. ఇక డేటా అనలిటిక్స్ విషయానికొస్తే దీని ప్రాముఖ్యత ఏంటి? స్ప్రౌట్ సోషల్ ఇంకా వేరే డేటా గైడ్స్ ఏం చెప్తున్నాయి? డేటా లేకుండా డెసిషన్స్ తీసుకోవడం చాలా కష్టం ఇప్పుడు. డేటా అనలిటిక్స్తో మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి, కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, మన బ్రాండ్ గురించి జనాలేమనుకుంటున్నారు, సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు కదా అది. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ ఫీలింగా, నెగటివ్ ఫీలింగా ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పెప్సీకో సప్లై చైన్కి, అమెజాన్ ఫ్రెష్ కొత్త ప్రోడక్ట్స్కి, నెట్ఫ్లిక్స్ యాడ్ టార్గెటింగ్కి డేటాని ఎలా వాడుతున్నాయో చూడొచ్చు. స్ప్రౌట్ సోషల్, గూగుల్ అనలిటిక్స్ లాంటి టూల్స్ ఇవి పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. రీచ్, ఎంగేజ్మెంట్, క్లిక్స్, కన్వర్జన్స్ ఇలాంటి మెట్రిక్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా ఎస్ఈఓ, మోజ్ ఆర్టికల్ ప్రకారం కీవర్డ్స్ రోల్ ఏంటి ఎస్ఈఓలో? కీవర్డ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన కంటెంట్ దేని గురించి అని సర్చ్ ఇంజిన్లకి, యూజర్లకి చెప్పే మాటలన్నమాట. జనాలు గూగుల్లో వీటినే టైప్ చేసి వెతుకుతారు కదా. అవును. సో కరెక్ట్ కీవర్డ్స్ వాడితే మన వెబ్సైట్కి డబ్బులు పెట్టకుండానే ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది. ముఖ్యంగా లాంగ్ టేల్ కీవర్డ్స్ అంటే ఎక్కువ పదాలుండే, చాలా స్పెసిఫిక్గా ఉండేవి టార్గెట్ చేయడం బెటర్. అంటే షూస్ అని కాకుండా బెస్ట్ రన్నింగ్ షూస్ ఫర్ మెన్ అండర్ 5,000 లాంటివా? పర్ఫెక్ట్, అలాంటివి. ఈ కీవర్డ్స్ని పేజ్ టైటిల్లో, హెడ్డింగ్స్లో H1, H2, కంటెంట్ లోపల URLలో న్యాచురల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ వింటుంటే 2025లో డిజిటల్ స్పేస్లో సక్సెస్ అవ్వాలంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐ టూల్స్ వాడటం, వీడియో మీద ఫోకస్ పెట్టడం, డేటాను అనలైజ్ చేయడం, ఎస్ఈఓని ఆప్టిమైజ్ చేయడం
ఇవన్నీ కంపల్సరీ అనిపిస్తోంది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ కూడా. నిజమేనండి, కరెక్ట్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ టెక్నాలజీ, డేటా వాడుతూనే మన ఆడియన్స్తో జెన్యున్గా, ఎథికల్గా ఎలా కనెక్ట్ అవ్వగలం? మంచి పాయింట్. ఈ టెక్నాలజీ మన క్రియేటివిటీని సపోర్ట్ చేయాలి కానీ దాన్ని రీప్లేస్ చేయకూడదు. ఈ బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం.